సో ఎలక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి యూత్ పీపుల్, సో 18+ దాటిన వాళ్ళు, ఓటర్ ఐడి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలక్షన్ ఏ విధంగా జరుగుతుంది పూర్తిగా తెలుసుకొని ఉండాలి. సో ఎందుకంటే యూత్ అంతా మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు ఎలక్షన్లో తిరగాల, దాంతోపాటు పీపుల్స్ ఏ విధంగా ఉన్నారు, ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ప్రజలు ఎలాంటి నాయకులను కోరుకుంటారు, దాంతోపాటు ఎవరైతే సర్పంచ్గా నిలుస్తున్నారో సో ఆ వ్యక్తి పనులు చేస్తాడా చేయడా, సో ఏ విధంగా ఉన్నాడు అని కూడా ప్రజలు తెలుసుకోవాలి. దాంతోపాటు ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఎలాంటిది, సో దాంతోపాటు ఆ వ్యక్తి పని చేస్తాడు చేయడం, దాంతోపాటు అన్నీ చూసుకోవాలి. దెన్ ఇంకొకటి ఏంటంటే సర్పంచ్గా నిలబడే వ్యక్తి తను ఖర్చు పెడతారు కాబట్టి, సో దాని తర్వాత సర్పంచ్గా గెలిచినాక ఆ డబ్బుని రికవరీ చేసుకునే పనులు ఉంటాడు. అది చాలా శాతం చాలా ప్లేస్లలో జరుగుతుంది. ఎందుకంటే ఈ వ్యక్తి సర్పంచ్గా నిలబడ్డప్పుడు ఎంతమందికి అయితే ఎంత ఖర్చు పెట్టిండో, తను ఖర్చు పెట్టిన డబ్బులంతా సర్పంచ్గా గెలిచినాక ఆ డబ్బునంతా రికవరీ చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఏదైనా వర్కులు చేయడం చేయకపోవడం ఆ వ్యక్తి యొక్క ఇష్టం. సో దాని తర్వాత ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. సో ప్రతి ఫీల్డ్లో కరప్షన్ ఉన్నది. సో అందరికీ ఏర్పడది. ఇప్పుడు చాలా లంచం తీసుకోవడం, కరప్షన్ చేయడం వల్ల చాలామంది దొరుకుతారు. ఇక దొరకని వాళ్ళు ఫ్యూచర్లో అలా ఏదైనా మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా దొరుకుతారు. సో అదొకటి. అండ్ యూత్ ఇంకొకటి ఏంటంటే మీ టైం వేస్ట్ చేసుకోకుండా లైఫ్లో అన్నీ ఇంపార్టెంటే, ఎలక్షన్ కూడా ఇంపార్టెంట్. ఎలక్షన్ గురించి కూడా తెలుసుకోవాలి. దాంతోపాటు ప్రతి దాంట్లో కరప్షన్ ఉన్నది. ఓకే, సర్పంచ్ ఖర్చు పెట్టింది ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసే, కానీ ఎవరు మాట్లాడారు. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే వర్క్ చేసే వ్యక్తినే ఎన్నుకోరి, మీ ఊరు డెవలప్ అయ్యే వ్యక్తినే ఎన్నుకోరి. ఓకే, అండ్ యూత్ కూడా మీ టైం వేస్ట్ చేసుకోకూరి, తిరుగురి, కానీ మీ గోల్ మీ డ్రీమ్ ఏందో దాన్ని కూడా వర్క్ మీద ఫోకస్ పెట్టి దాని గురించి కూడా చేయరి. ఓకే, మొత్తం ఎలక్షన్ అనుకుని మీ టైం వేస్ట్ చేసుకోకూరి. ఓకే, సో సర్పంచ్గా గెలిచిన వ్యక్తి తను డెవలప్ గురించి తను ఆలోచిస్తారు. మీ యూత్ అంతా మీరంతా బేకర్గా లేక ఉండకూరి. సో మీ డ్రీమ్ మీ గోల్ గురించి కూడా మీరే ఆలోచించాలి అంతే. ఓకే, మీకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. సో మీ గురించి మీరే ఆలోచించాలా. ఓకే.